మీకు వందనాలు. అయితే మనం లేఖనాల్లోకి వెళ్తే మనం ప్రతిదినము కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. కానీ శ్రీలంగా మనం ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో మనం ఏ విధంగా ఉండాలి అన్నది మనం ప్రతి బుధవారం కూడా నేర్చుకోవటానికి ప్రభు మనకి కృప చూపుతూ వస్తున్నాడు. కాబట్టి కొన్ని మాటలు ఈ దినమును కూడా మనం చూసుకుంటూ వద్దాం. మన జీవితం ఏ విధంగా ఉండాలో కుటుంబ జీవితంలో ఆహ్, అంటే శ్రీలంగా మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ యొక్క స్త్రీలు ఏ విధంగా బైబిల్‌లో కొందరు స్త్రీలు నడుచుకున్న రీతిగా మనం ఏ విధంగా ఉండాలో చూసుకుంటూ వద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-28 వరకు మనం చూసుకుంటూ వద్దాము. అయితే ఇక్కడ మనకి అనేక సార్లు మనం విన్నవే. కాకపోతే ప్రభు మరొకసారి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ విషయాల గురించి. కాబట్టి మొదటి ఫస్ట్ 21, 22 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల పట్టణములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ అధ్యాయం వస్తే యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి వచ్చిన అక్కడ శిష్యులు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని ఏ విషయంలో అభ్యంతరపరుస్తారంటే, వాళ్ళ శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారా అనే విషయం అక్కడ జరుగుతూ వస్తది ఈ అధ్యాయం ముందు వచనాలలో. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి తూరు సీదోన్లు ప్రాంతంలోకి వెళ్ళగా, అయితే ఇక్కడ వెళ్తున్నప్పుడు నిజముగా ఆ ప్రాంతం నుంచి ఆ యొక్క తూరు సీదోను అనే కనాను స్త్రీ ఒకటి వచ్చింది. అంటే కనాను అంటే వాళ్ళు రక్షణ లేని స్త్రీ, అంటే అన్యురాలు తను. అయితే ఈమె ఏం చేస్తూ వచ్చింది? ఆమె ప్రభు యొద్దకు వచ్చిందిగా ఉంది. అదే విధంగా ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేస్తూ వచ్చింది. నిజముగా ఈ యొక్క స్త్రీ జీవితం చూస్తే తను ఒక అన్యురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బైబిల్‌లో చాలా మంది స్త్రీలు వెంబడించిన వారిగా ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క మాటలు విని అంటే యూదులు వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించినోళ్ళు. కానీ ఈ స్త్రీ మాత్రం కనాను స్త్రీ. అయినప్పటికి కూడా ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రభువుని ఆహ్, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. ప్రభు యొద్దకొచ్చింది. ప్రభు ఆమె దగ్గరకు గాదు గానీ, ఆ తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీ ఆయన యొద్దకొచ్చిందిగా ఉంది. అదే విధంగా ఆమె కింద వచనాల్లో చూసుకుంటే, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అయితే ఈమె ఏం చేస్తూ వచ్చింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే నా కుమార్తెను స్వస్థపరచగలడు. ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. అంటే మనకి తెలుసు అంటే నేను అనుకోవటం ఆ ప్రాంతాలలో జరిగిన స్వస్థతలు కావచ్చు, ఆ యొక్క ఆమె మేబీ వినుండొచ్చు. ఆ కార్యాలన్నీ కూడా అంటే ఆయన మాత్రమే స్వస్థపరచగలడు అని విశ్వాసం ఉంచిన స్త్రీగా ఈ స్త్రీని చెప్పుకోవచ్చు. ఈమె ఒక అన్యురాలు. అయితే మన జీవితాల్లో ఈ యొక్క స్త్రీ ఏ విధంగా తన కుమార్తె కొరకు ప్రభువును వేడుకుంటూ వచ్చిందో, మనం కూడా మన పిల్లల కొరకు మనది యొక్క అంటే ఈ యొక్క కుమార్తెకు దెయ్యం పట్టింది. సో, కాబట్టి ఆమె బ్రతిమలాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ దినాల్లో మనం మన పిల్లల కొరకు ఏ ఏ విషయాల కొరకు మొరపెట్టుకోవాలి? మన యొక్క మన బిడ్డలకొచ్చిన వాగ్దానాలను చేతపట్టుకొని వారి కొరకు మొరపెట్టుకునే వారంగా ఉండాలి. నేటి దినాల్లో చూసుకుంటే లోకం ఎంతగానో బహుభయంకరంగా ఉంటూ వస్తుంది. అంటే చిన్న పిల్లల నుంచి కూడా అస్సలు అంటే ఇంగా చిన్న వయసు నుంచే ఎంతో అంటే పాపం అంటే ఎక్కువైపోయే స్థితిలో ఉంటూ వస్తుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం ఏ విధంగా అంటే మన యొక్క శక్తి మనది ఏది కూడా సరిపోదు. మన బిడ్డలు మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి. కానీ దేవుని యొద్దకొచ్చినప్పుడు ఆయన మాత్రమే మనల్నయితేనేమి, మన బిడ్డలనైతేనేమి, మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన మాత్రమే చక్కజేయగలడు, భద్రపరచగలడు. అన్ని విషయాల్లో కూడా ప్రభు మాత్రమే చేయగలడు. అయితే నిజముగా అంటే ఈ దెయ్యం పట్టిన విషయాలలో చూసుకుంటే ఎంతగా అంటే ఆ కుటుంబం నేనెప్పుడు అంటే దెయ్యం పట్టిన వాళ్ళని నేనెప్పుడు చూడలేదు. అంకుల్ చెప్తుంటేనే విన్నాను నేను గూడా. నా అంటే నిజంగా ఆ అలజడి వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయని.
అంటే వాళ్ళు ఎంతగా బాధిస్తూ వస్తారో మనం అంటే ఈ యొక్క సువార్తలలో చూసుకుంటూ వస్తాం. మూగదెయ్యం పట్టిన పిల్లవాడు ఏ విధంగా చేస్తూ వచ్చాడు. అంటే అటువంటి పరిస్థితిలో ఉన్న కుటుంబం నెమ్మది లేని స్థితి అయినప్పటికి కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రభు యొద్దకు వచ్చింది. ఆమెతో ఎవరు కూడా రాలేదు. ఆమె ఒక్కతే వచ్చింది. ఆమె వచ్చి ప్రభు పాదముల యొద్దకు వచ్చిందిగా ఉంది. నిజముగా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనతో ఎవరు రాకపోవచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పటికీ అటువంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మనం ప్రభు యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. ప్రభు వద్ద మొరపెట్టుకునే వారంగా ఉండాలని మనకు తెలియజేస్తూ వస్తున్నా. ప్రభు సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క స్త్రీ నిజముగా ప్రభువా దావీదు కుమారుడా! నా యొక్క కుమార్తెను కరుణించుమని నిజముగా అంటే ప్రభువుని దావీదు కుమారుడు అంటే ఆమె ఎరుగుతూ వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. దావీదు కుమారుడని నన్ను కరుణించుమని నిజముగా ఈ లోకంలో ఎన్నో రకాల అంటే దెయ్యాలు మామూలుగా అంటే నాకు అంటే అంత నేను నమ్మను. నేను చూడలేదు గానీ నేను నమ్మను దెయ్యాలు ఉన్నాయి అని. అంటే సాతాన్ అంటే అది ఓకే. కాకపోతే నేను మనుషులకు పట్టిద్ది అలా అనేసి నేనైతే నాకైతే నమ్మకం లేదు ఆ విషయంలో. అయితే కానీ ఇక్కడ చూసుకుంటే ఆహ్, మన యొక్క ఇప్పుడు రోజుల్లో మాత్రము మన చేతిలో ఉన్న మన ఫోనే పెద్ద దెయ్యం అని చెప్పుకోవచ్చు. భౌతికంగా కనపడేది. ఎందుకంటే దానిలోనే సమస్తము ఉంటూ వస్తున్నాయి. అది పట్టుకున్నామంటే మనం విడిచిపెట్టలేము. ఇక దాన్ని ముందు కూర్చున్నామంటే 1 అవర్ అయితదో, 2 అవర్స్ అయితదో తెలీదు. ఇప్పుడు పిల్లలు గూడా అలాగనే ఫోను విషయంలో కావచ్చు, అంటే ఈ లోక విషయంలో, లోక పరిస్థితులకు గావచ్చు, బాగా అంటే అలవాటు పడేవారుగా ఉంటూ వస్తున్నారు. అంటే ఇది మనం పట్టుకొని ఉంటూ వస్తుంది. అది కూడా మన జీవితంలో ఒక దెయ్యం లాంటిదే. కాబట్టి వీటిని విడిచిపెట్టి మనం మన పిల్లల విషయమై కావచ్చు, ప్రభు యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. ఈ స్త్రీ ఏ విధంగా ప్రభు యొద్దకొచ్చిందో, అదే విధంగా 23వ వచనం ఎవరైనా కొంచెం చదవండి. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, అయితే ఇక్కడ చూసుకుంటే ఆమె వచ్చి ఏం చేస్తూ వచ్చింది? కేకలు వేస్తుంది. నా కుమార్తెను కరుణించు, దెయ్యం పట్టింది అని ఆమె అరుస్తుంది. ఆమె నిజంగా ఆమె యొక్క బాధ అది. ఆమె ఆమె ఉన్న పరిస్థితి అలాంటిది. ఇంక కేకలేసి మరీ అసలు ఇంకా ఆమె అడుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా వెంటనే దేవుడు ఇక్కడేమి యేసుక్రీస్తు వారు ఇక్కడేమి వెంటనే ఆమె అడగగానే స్వస్థపరచలేదు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వా విషయాల కొరకు మనం మొరపెట్టినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి గావచ్చు, మనకు జవాబు వెంటనే రాదు. అయినప్పటికి కూడా మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదని, మనం ఎదురు చూసే వారంగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకుంటూ వస్తున్నాం. అదే విధంగా అయితే ఇక్కడ శిష్యులు గూడా చూడండి ఏమంటూ వస్తున్నారో శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకొనగా. అంటే మన వెంట వస్తుంది ప్రభు ఆమెను పంపేయని అంటున్నారు. అంటే ఇప్పుడు నాకనిపించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలడు. అయినప్పటికీ అంటే వీళ్ళు శిష్యులు ఎలా ఉన్నారంటే ఇంగా ఆ కేకలు తట్టుకోలేక పంపియండి అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ప్రభు స్వస్థపరచగలడు. అలాంటి మాటల విషయంలో కూడా ఆమె ఎక్కడ కూడా అట్లా పంపేయి అలా మాట్లాడినా కూడా ఆమె వెళ్ళిపోలేదు. అక్కడే ఉంటూ వచ్చింది. ప్రభువుని వేడుకుంటూ వచ్చింది. ప్రభు పాదాల యొద్ద నిజంగా ఆమె తన కుమార్తె స్వస్థత కొరకు. అయితే మనం ఇప్పుడేంటి స్వస్థత అంటే భౌతికమైన స్వస్థత మాత్రమే కాదు కానీ, మన కుటుంబాల్లో ఆత్మ రక్షణ అనే స్వస్థత కూడా మనకు చాలా అవసరం. మన బిడ్డలకి రక్షణ ఇప్పుడు నాకు నిజంగా ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడంటే నాకు చిన్న పిల్లలు ఓకే. కానీ కొంచెం పెద్దయినప్పుడు ఈ లోకం చూస్తే భయంకరంగా ఉందిగా నేను పెంచగలనా అనే డౌట్ నాకు చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ నేను అనుకుంటూ వస్తాను. ప్రభుపై ఆధారపడినప్పుడు నిజంగా ప్రభువే నడిపిస్తాడు కదా! కొంతమంది అంటే ఇప్పుడు ఇస్సాకుని చూసుకున్న, యోసేపుని చూసుకున్న వారైతే అంటే అంత భక్తి పరులు మనం గాదు. నేనైతే ఒప్పుకుంటాను. వాళ్ళంత భక్తి చూపించలేకపోవచ్చు. నా శరీర తత్వాన్ని బట్టి నేను తప్పిపోవచ్చు. అయినప్పటికి కూడా అంటే ప్రభుపై ఆధారపడినప్పుడు ప్రభువే మనల్ని నడిపించేవాడిగా ఉంటూ వస్తాడు. అయితే ఈ లోకంలో ముఖ్యంగా మనం మాత్రమే కాదు కానీ మన బిడ్డల్ని గూడా
అవి పెంచాలి, చిన్ననాటి నుంచే పెంచాలి. లేకపోతే ఈ లోకంలో పడిపోయే వారిగా ఉంటూ వస్తారు. ముఖ్యంగా యవనస్తులను చూస్తుంటే అసలు ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ న్యూస్ విన్నప్పుడు. అంటే మత్తు పదార్థాలని అది చాలా, అసలుకి చాలా భయమేస్తుంది అసలు ఈ లోకం చూస్తుంటే. మనకి ఎక్కడ కూడా నెమ్మది దొరకదు ఈ విషయాలలో. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే, ప్రభు మాత్రమే మన బిడ్డలను చక్కబెట్టగలడు. మనం మన మన సామర్థ్యం సరిపోదు ఈ లోకంలో మనల్ని బిడ్డలు పెంచడానికి. కాబట్టి ఈ యొక్క స్త్రీ, ఈ కనాను స్త్రీ ఏ విధంగా ప్రభు యొద్దకు వచ్చి తన బిడ్డ యొక్క స్వస్థత కొరకు మొరపెట్టుకుంటూ వచ్చిందో, మనం కూడా మన బిడ్డల కొరకు ప్రభు యొద్ద మొరపెట్టుకునే వారంగా ఉండాలి. మన జీవితంలో కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు. అటువంటి స్థితిలో కూడా మన యొక్క విశ్వాసంను కోల్పోకూడదని ప్రభు మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. అదే విధంగా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా త్రోసివేయడు. ఆయన ఒట్టి చేతులతో కూడా పంపించడు. ఎందుకంటే కేవలం మన విశ్వాసాన్ని పరీక్షించాలని మాత్రమే ప్రభు మనకి, అంటే ఒక సమయం ఉంటది ఆయన ఎప్పుడు చేయాలి అన్నది. మనం అనుకున్న సమయంలో అవి జరగకపోవచ్చు. ఈ స్త్రీ కూడా నిజముగా వచ్చిన వెంటనే నా బిడ్డను కరుణించు ప్రభువా అని ఆయన స్వస్థపరచగలడు. అయినప్పటికీ కూడా అక్కడ సమయాన్ని తీసుకుంటూ వచ్చాడు ప్రభు. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా కొంత సమయం అనేది ఉంటూ వస్తది. కాబట్టి ఆ సమయాన్ని కొరకు, ఆ జవాబు కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. అదే విధంగా ఇక్కడ 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వస్తున్నారు, ఇశ్రాయేల్లో ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని నేను ఎవరి యొద్దకునో నేను పంపబడలేదు. అంటే ఇక్కడ మనకి లేఖనాల్లో చూసుకుంటే సర్వలోక రక్షకుడు అని ఉంటది కదా. అంటే ప్రభు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చాడు. అదే విధంగా తన యందు విశ్వాసం ఉంచిన వారిని నశింపక నిత్య జీవమును అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపాన్ని పరిహరించడానికి సర్వలోకాన్ని ఆయన వచ్చినాడు కదా. అంటే నాకు ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేల్ ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకి, అంటే నాకు అనిపించింది అక్కడ ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ మాట ప్రభు చెప్తూ వచ్చాడు. వాళ్ళని మాత్రమే కాదు కదా, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు సర్వలోకం కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి నా జీవితాల్లో కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇటువంటి మాటలు, అంటే అయినప్పటికీ కూడా మనం ప్రభు వైపే చూసే వారంగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ నిజముగా తన విశ్వాసంను పరీక్షించినప్పుడు విశ్వాసం ఎక్కడ కూడా కోల్పోలేదు. ప్రభువు మీదే విశ్వాసం ఉంచింది, ప్రభు వైపే చూస్తూ వచ్చిందిగా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆ దేవుడు మాత్రం ఎన్నటికీ కూడా అన్యాయం చేయడండి. మనుషులంగా మనం అన్యాయం చేస్తాం కానీ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. దేవుడు ఇంకోటి ఏంటంటే, దేవుడు ఎప్పుడూ ఆయన కరెక్ట్, మనకి ఏది అవసరమో, ఏది మనకి న్యాయమైందో అది మాత్రమే ప్రభు చేస్తూ వస్తాడు. కాబట్టి మనం కూడా మన యొక్క విశ్వాసంతో ప్రభుని వేడుకునే వారంగా ఉంటూ రావాలి. అదే విధంగా ఈ యొక్క 25వ వచనంలో కూడా ఆ ఆయనను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగిన. ఆ స్త్రీ ఏం చేస్తూ వస్తుంది, నిజముగా ఆ స్త్రీ ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కుతూ వస్తుంది. ఆయన పాదముల యొద్దకు వచ్చింది. ఆయన మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కూడా సహాయం దొరకదు ఈ లోకంలో. ప్రభు యొద్ద నుంచే మనకి సహాయం దొరుకుతుంది కాబట్టి ఆ స్త్రీ కూడా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చింది. ఆయన మాత్రమే స్వస్థపరచగలడు, ఆయన మాత్రమే అని ఆయన పాదముల యొద్దకు వచ్చిన స్త్రీగా ఉంది. నిజముగా ఆయన పాదముల యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయడు. అటు రీతిగానే ఆమె తన యొక్క కుమార్తెతో స్వస్థత కొరకు మొరపెట్టుకుంటూనే ఉంటూ వస్తుంది. ఈ ఒకవేళ ఆ కొన్ని పరిస్థితుల్లో మనకి జవాబు రాకపోతే, కొన్ని విషయాలలో ఒకవేళ మనకు అది బాగా అవసరం అనుకో, దాని కొరకు చాలా రోజులు మొరపెడుతూ వస్తాం. కొన్ని మనకి అంత ఓకే ఓకే అనుకున్న విషయాలలో మనం ఆగిపోతాం, ఇంకా మొరపెట్టాం. ఇంకంటే అక్కడితో ఆపేస్తాం. దేవుడు నాకు ఇవ్వలేదు, ఇంకా వదిలేదు. కానీ ప్రభు ఎప్పుడు ఇయ్యాలన్నది ప్రభుకు తెలుసు. కాబట్టి మనం మొరపెట్టుకునే వారంగా ఉండాలి. ఈ స్త్రీ కూడా విడిచిపెట్టలేదు ప్రభుని. ప్రభుని అడుగుతూనే ఉంది. నా కుమార్తెను స్వస్థపరచని ఆయనకు మొక్కుతూనే వచ్చింది. ఆయన యొక్క సహాయంను కోరుకుంటూ వచ్చింది.
నా జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మనం ఆయన్ని సహాయంను కోరుకునే వారంగా ఉండాలి. ఈమె చూడు ఎంతగా అంటే నా నేను ఇస్రాయేల్‌ని రక్షించడానికి వచ్చినాను అన్నప్పటికి కూడా ఈమె వెళ్ళిపోలేదు. అక్కడే ఉంది. ప్రభు యొద్దనే ఉంది. ఆయన యొద్దనే ఉండి ఆయనని అడుగుతూ వస్తుంది. అదే విధంగా ఆయన ఎట్టి రీతిగా మన యొక్క పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడో, ఆయన మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు గదా! అంతగా తగ్గించుకొని ప్రభు వచ్చినప్పుడు, మనం తగ్గించుకొని ప్రభు యొద్దకు వెళ్లి, మన యొక్క విషయాల కొరకు మొరపెట్టుకోవటం, దేవుడు మనకు జవాబు దయచేస్తూ వస్తాడు. ఆ విధంగానే ఇంకా ఇంకొక వచనం చూసుకుంటూ వద్దాం. 26 వచనము. అందుకాయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అంటే ఈమెని చూడు కుక్కతో కూడా పోలుస్తూ వచ్చాడు ప్రభు. కుక్కతో మనమైతే ఇంక ఆ మాట అంటే అసలు ఒక్క క్షణం కూడా నిలబడం. నిజంగా. ఆహ్, ఒక అంటే ఇప్పటికి స్టిల్ అంటే రక్షించబడినప్పటికి గూడా కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని ఒక మాట అంటే అక్కడ నిలబడలేము. ఎందుకంటే అది ఇంకా అంటే మనం తీసుకోలేము. కానీ కుక్కతో పోల్చినప్పటికి గూడా ఆహ్, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదన్నప్పటికి కూడా ఆమె అక్కడి నుంచి పోలేదు. ప్రభు యొద్ద మోకరించింది. మోకరించడం అంటే ఏంటి? అంటే నా చేత గాదు. నా సొంతం ఏం లేదు. నువ్వే జేయాలి తండ్రి అన్నట్లు ఆయన పాదముల యొద్ద పడిపోయిందామె. నా జీవితాల్లో కూడా మనల్ని బిడ్డలను పెంచే విషయంలో ప్రభు యొద్దకు రావాలి. ప్రభువు యొద్ద మొరపెట్టుకోవాలి. ఆయన ఎటువంటి పరిస్థితి అయినప్పుడు శ్రమ మాత్రమే కాదు. శ్రమ నుంచి అయితే బిడ్డలను పెంచే విషయం, కుటుంబం నడిపించే విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆయన మనకు జ్ఞానంను ఇచ్చేవాడిగా ఉంటూ వస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలంటే మనం చాలా సార్లు చూసుకో దేవుని పిల్లలంటే ఎవరు? వారసులం గదా! అయితే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది నిజంగా ఈ యొక్క అంటే అన్యజనుల్నే రక్షించటానికి ప్రభు రాలేదా అంటే, అన్యజనులు కూడా రక్షించటానికి ఆయనొచ్చాడు. అందరి యొక్క పాపముల కొరకు. కాకపోతే ఇక్కడ కేవలం అంటే కేవలం ఆమె యొక్క విశ్వాసమును పరీక్షించడానికి మాత్రమే ప్రభు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. నా జీవితాల్లో కూడా కొన్ని కఠినమైన పరిస్థితులొస్తాయి. అది మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మాత్రమే. కాబట్టి మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉండకూడదు. అదే విధంగా ఈ యొక్క 27వ వచనంలో ఈమె ఏమంటూ వస్తుంది? ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అయితే ఈమె కుక్కతో పోల్చినా అవును నేను కుక్కనే ప్రభువా. ఆ కుక్కలు కూడా యజమానుడు బల్ల నుంచి పడే రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తాయి కదా! నేను కుక్కనే ప్రభువా అంటూ వచ్చింది. అంటే ఎంతగా తగ్గించుకుంది చూడండి. ఎంతగా తగ్గింపు. ఇటువంటి తగ్గింపు ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. ఇటువంటి విశ్వాసమే ప్రభు కోరుకునేది. నా జీవితాల్లో ఇటువంటి విశ్వాసం ఉందా అని ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు. మామూలు టైంలో విశ్వాసం ఉండటం ఓకే. కానీ పరిస్థితులొస్తాయి కొన్ని భయంకరమైన పరిస్థితులు. అటువంటి సందర్భాల్లో విశ్వాసంను కలిగి ఉండాలి. అదే నిజమైన విశ్వాసము అని ప్రభు మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆమె యొక్క విశ్వాసము గొప్పది. నిజముగా ఆమె అంతగా అంటే హ్మ్. ప్రభు ఇంకా కుక్క అంటేనేమి, శిష్యులైతేనేమి, ఆమెను పంపివేయి అంటేనేమి, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మాటలు అక్కడున్నా సరే ఆమె ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభు యొద్దనే ఉంది. ప్రభు యొద్ద మొరపెట్టుకుంటూ వచ్చింది. ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటూ వచ్చిందో. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరిగే శిష్యులు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. కొన్ని పరిస్థితుల్లో. ఆ తుఫాన్ వచ్చినప్పుడు అల్ప విశ్వాసులవుతూ వచ్చారు. ప్రభువే చెప్తూ వచ్చాడు. అల్ప విశ్వాసులారా అంటూ వచ్చాడు. కాబట్టి మనం ఈ యొక్క అన్యురాలు ఈ స్త్రీ నిజంగా రక్షణ ఉన్నట్టు ఏమి అంటే కనాను స్త్రీ తను. తనకేం రక్షణ లేదు, ఏమి లేదు. అయినప్పటికి కూడా తను విశ్వాసం ఉంచుతూ వచ్చింది. మన జీవితాల్లో రక్షించబడుతూ వచ్చాము. శిష్యులు అనేక సార్లు అల్ప విశ్వాసాన్ని కనపరిచిన వారిగా ఉన్నారు. మనం అటు రీతిగా ఉండకూడదని ప్రభు ఆ యొక్క కనాను స్త్రీ ఏ విధంగా విశ్వాసం ఉంచుతూ వచ్చిందో ఆ విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఈ యొక్క తోమా కూడా
తోమా విషయంలో కూడా అందరు శిష్యులు చూసి నమ్మారు. అయితే ఈయన ఏమంటూ ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అంటూ వచ్చాడు. ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నాడు మళ్ళీ. ఎందుకంటే ఒక రక్షించబడ్డ వ్యక్తి విశ్వాసంలో కోల్పోకూడదని, అవిశ్వాసంలో పడిపోకూడదని ప్రభు ఆయన ప్రత్యక్షపరుచుకొని నా గాయాల్లో వేలు పెట్టి చూసి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమని తోమాకు తెలియచేస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు మన జీవితాల్లో కలిగే పరిస్థితులను బట్టి తోమా వలె తప్పిపోతే మనం ఏమైనా అవుతాము? మనం కూడా అవిశ్వాసులేమే కదా. కాబట్టి ప్రభు ఆ విధంగా ఉండకూడదని మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా మనలో ఆ యొక్క విశ్వాసమును బట్టి ప్రభు సంతోషించేవాడిగా ఉంటూ వస్తాడు. ఈ స్త్రీని బట్టి నిజంగా ఆమె గొప్ప విశ్వాసమును కలిగి ఉంటూ వచ్చిందని, ఇశ్రాయిల్లో ఇటువంటి విశ్వాసమును నేను చూడలేదని కూడా శతాధిపతి విషయంలో కూడా ప్రభు చెప్తూ వస్తాడు కదా. నిజంగా అటువంటి విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఇంకొక మనము మన పిల్లల విషయంలో కూడా ఈ స్త్రీ ఏ విధంగా అంటే ప్రభువుని తన కుమార్తె స్వస్థత పొందేంత వరకు కూడా విడిచిపెట్టలేదు ప్రభువుని. అదే విధంగా మనం ఉండాలని ప్రభు మనం ఉండాలని ప్రభు మనం అటు రీతిగా ఉండాలని కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా మరొక వచనం ఫస్ట్ తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. లాస్ట్ లో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చివర్లో 15వ వచనము చివర్లో ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తూ ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సమయం ఉన్నప్పుడు నిజముగా మనకైతే ప్రతి కూడికలో స్టార్టింగ్ ప్రేయర్ ఉంటది, మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఉంటది. కొంతమందికి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అవి విసుగుగా అనిపించవచ్చు. కానీ మనకేంటంటే మన యొక్క సంఘంలో ఉన్న సమస్యలు కావచ్చు, కుటుంబాల్లో ఉన్న సమస్యలను కావచ్చు, సంఘం అంతా ఎత్తి పడుతుంది. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఒంటరిగా కన్నా సంఘంతో చేసినప్పుడు ఒక్క ప్రార్థన ఒక్కళ్ళు చేసిన దానికి ఉంటది బలం. కాకపోతే నేననేది ఏంటంటే సంఘం అంతా 10 మంది కూడి ఒక దగ్గరుండి ఒక్క విషయం గురించి మొరపెట్టి చేసినప్పుడు ప్రభు కార్యాలు తను త్వరగా జరిగిస్తూ వస్తున్నాడు. మనం ఆ విధంగా చూస్తూ వస్తున్నాము. అంటే విశ్వాసంతో సంఘంగా ఎడతెగక ప్రార్థించినప్పుడు మనం గొప్ప కార్యాలు చూసే వారంగా ఉంటూ వస్తున్నాము. అదే విధంగా ఇంకొక వచనం చూసుకుంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటది. లూకాసు వార్త 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిత్యము విసుగక ప్రార్థన, ముఖ్యంగా విసుకకుండా, విసుకటం కూడా మనలో ఉండకూడదు. ప్రార్థించేటప్పుడు విసుకక ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అదే విధంగా ఈ యొక్క యేసుక్రీస్తు వారికి అందరికీ ప్రభు అందరినీ రక్షించడానికి వచ్చాడు, సర్వలోకాన్ని కూడా. కాబట్టి కాకపోతే విశ్వాసం అనేది పరీక్షించబడుతూ వస్తుంది. ఆ విధంగా మనం రక్షించబడినప్పుడు, విశ్వాసం పరీక్షించబడినప్పుడు విశ్వాసానికి ఆ యొక్క పరీక్షకి నిలబడే వారంగా ఉంటూ రావాలి. అదే విధంగా ఇంకొక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. అయితే చూడండి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఒక్కళ్ళకని కాదు, అందరికీ ఆయన ప్రభు. ఆయన పక్షపాతి కాడు, నిజంగానే పక్షపాతి కాదు. ఎందుకంటే ఇశ్రాయేల్ రక్షణ కొరకే ఆయన ప్రాణం పెట్టలేదు, వాళ్ళ కొరకే ఆయన చనిపోలే. వాళ్ళు ఆయన నిరాకరించారు. మన కొరకు, అన్య జనాంగమైన మన కొరకు, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి మనందరం కూడా నిజముగా ఆ యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాము.
సో విశ్వాసం ఉంచిన మనము ఆ సువార్తని అంతం వరకు కూడా ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ ఏ విధంగా తన జీవితంలో ప్రభు యొద్ద మొరపెట్టుకొని ప్రభువుని వేడుకుంటూ వచ్చిందో, ప్రభు యొద్ద పాదాలకు యొద్దకొచ్చి కనికరాన్ని పొందుకొని తన కుమార్తె స్వస్థపరచబడుతూ వచ్చిందో, గొప్ప విశ్వాసమును కలిగి ఉంటూ వచ్చిందో, నిజంగా ప్రభు అంటే చాలా మంది గురించి ప్రభు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వలే. ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చింది. కాబట్టి నీ నా జీవితాల్లో ఇటువంటి సాక్ష్యమును కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇటు సాక్ష్యమును కలిగి ఉండలాగున ప్రభు సహాయం చేయును గాక.